బ్రదర్ హాయ్ బ్రదర్. హాయ్ అన్న. హర్ష సాయి గారి మీద కేసు అయింది కదా, హీరోయిన్ ఒక అమ్మాయి కేసు పెట్టింది 2 CR తీసుకుంది అనేసి, అది ఎంతవరకు బ్రదర్? ఇప్పుడు 2 CR గురించి మ్యాటర్ కాదు. అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసం చేసి, నెక్స్ట్ అమ్మాయి దగ్గర 2 కోట్లు తీసుకుందు. అది తీసుకోలే అనే దానికి ఇంతవరకు అయితే తనైతే మీడియా ముందుకు రాలేదు. తనకు అన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ప్రతిదానికి ఎమ్మటి రియాక్షన్ అవుతారు కదా. ఇంతవరకు ఎందుకు రియాక్షన్ అయితే లేడు? తను తప్పు లేదు కదా, రియాక్షన్ అవ్వచ్చు కదా. వాళ్ళ డాడీ పైన కూడా పెట్టింది కేసు, తప్పేం లేదు. నిజంగా చెప్తాను, సిగ్గు లజ్జ మానం మర్యాద ఉన్న నా కొడుకైనా, మొగాడుగు పుట్టిన ప్రతి నా కొడుకు క్లియర్ చెప్తున్నా, ఆడదాన్ని ఉసురు పోసుకుంటే మాత్రం జీవితంలో సంఖ నాకిపోతే, అలాగే ఈరోజు హర్ష సాయి కూడా సంఖ నాకిపోయిండు. ఎన్ని బెట్టింగ్ యాప్లు, ఎంతమంది సంవత్సరాలు నాశనమైంది, ఎన్ని కుటుంబాలు నాశనమైనవి. ఊకడం ఇచ్చినాడే, ఆ రోజులు ఇచ్చిండుగా. ఫ్రీ పెట్రోల్ బంక్ అని, ఫ్రీ ఇల్లులని, ఫ్రీ ఏ నుంచి వచ్చింది అంతా? ఎక్కడి నుంచి ఒక యాడ్ చేసిన ఎంత వస్తుంది తెలుసా భయ్యా? కొన్ని కోట్లు అట్లా హర్ష సాయి ఎంతో అవినీతి చేసి యాడ్ల ద్వారా వచ్చిన డబ్బుని సగం ప్రజలు పెంచి, అక్కడ కూడా మంచితనం ముసుగులో మంచితనం పేరు మార్చుకున్నట్టున్నాడు. అలాంటి హర్ష సాయికి ఈరోజు తగిన గుణపాడని చెప్పిండు. ఆయన ఫస్ట్ హీరోయిన్ అవకాశం ఇస్తానని అమ్మాయికి మోసం చేశాడు. ఇవంతా అంటే అయ్యా భయ్యా, మీకు సగం తెలుసు, అటు మీడియా వాళ్ళకి మీకు సగమే తెలుసు. మొత్తం చెప్తా చూడు. ఆల్రెడీ సినిమా స్టార్ట్ చేసిరు, షూట్ చేసిరు, ఒక 40% జరిగింది. తర్వాతకే ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనో లేకపోతే ఏదో అని షో పెట్టిర్రు. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ దేనించి? కథలు, డబ్బులు నుంచి వచ్చినాయి. ఎక్కడ నువ్వు కష్టపడి చేసి పడితే వచ్చినాయా? లేకపోతే ఆడవాడు మామూలుగా దేశాలు పట్టుకొని తిరుగుతాడు అని ఆన్లకి ఏమన్నా నువ్వు వీడియోలు చేస్తే పెట్టినాయా? బెట్టింగ్ యాప్ల ద్వారా నువ్వు సంపాదించుకున్నావు. బెట్టింగ్ యాప్ల ద్వారానే నువ్వు బాగుపడ్డావు, 10 మందిని నాశనం చేసినావు, ఒకరికి దాన్ని బాగుపరిచినట్టు చూపించినావు. ఎంత సంపాదించింది భయ్యా బెట్టింగ్ యాప్లో? అలానే ఇప్పుడు రీసెంట్గా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి కదా, అమ్మాయిల్ని ఈ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తామనో లేకుంటే హీరోయిన్గా ఛాన్సులు ఇస్తామనో ఈ వాడుకోవడం అది ఇది జరుగుతుంది కదా. దీన్ని ఎలా చూస్తారంటే, సినిమా ఇండస్ట్రీ పోను చాలా బ్యాడ్గా తయారవుతుంది, లేడీస్ వచ్చే పరిస్థితుల్లో లేదు. ఇది ఎలా చూస్తారు అసలు? బ్రదర్ ఒకటైతే చెప్తా బ్రదర్, అమ్మాయి నిన్ను ప్రేమించలేదా నాకైతే ఒకటైతే క్లారిటీ తెలియదు భయ్యా. కాకపోతే హర్షసాయి చేసిన దాంట్లో మాత్రం నిజంగా ఎగిరి పడ్డాడు. లాస్ట్కి వస్తాక నేల కొరిగిండు. ఎవడైనా పర్లేదు భయ్యా, ఎవడైనా క్లియర్ చెప్తున్నా. ఆడదాన్ని ఊసరు ఒకటి పోసుకోవద్దు. కరెక్ట్గా నీదేందో నువ్వు క్లియర్గా ఉండు. నిజాయితీగా ఉండడానికి ఏ రోజుకైనా ఒకే తీరుగుంటారు. అది అంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. నిజంగా హర్షసాయి అనేటోడు పెద్ద ఫ్రాడ్, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. థ్యాంక్ యూ బ్రదర్.